V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో వైరస్తో ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియలో మరిచిన మానవత్వం. 3 మృతదేహాలను అంబులెన్స్ నుంచి తీసి జేసీబీలో విసిరివేసిన సిబ్బంది. రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం కార్యక్రమం చేపట్టామన్న మంత్రి కన్నబాబు. ఎన్ని కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారుపేటలో తహసీల్దార్పై దాడి. హెడ్ మాస్టర్ వెంకట చలపతి కత్తితో దాడి చేయడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలిన తహసీల్దార్. ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం వెబినార్ లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వస్త్ర తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ నెలవైన ప్రాంతమని వెల్లడి. కోవిడ్-19 నోడల్ అధికారులతో ఏలూరు కలెక్టర్ సమీక్ష. భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగినట్లయితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు. డీటెయిల్స్ చూస్తే ఈ మధ్య కాలంలో తహసీల్దార్లపై దాడులు బెదిరింపులు జరగడం కలకలం రేపుతోంది. తెలంగాణలో గత ఏడాది మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై దారుణ హత్య అప్పట్లో సంచలనంగా మారింది. మరోసారి చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారుపేటలో తహసీల్దార్పై దాడి జరిగింది. రిటైర్డ్ హెడ్ మాస్టరే తహసీల్దార్పై అతి దారుణంగా కత్తితో దాడి చేశాడు. కామసముద్రం వద్ద కలవంచి గ్రామంలో భూమి సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్పై దాడి జరిగింది. హెడ్ మాస్టర్ వెంకట చలపతి కత్తితో దాడి చేసి పొడిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన తహసీల్దార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తహసీల్దార్పై దాడి చేయడానికి గల కారణాలపై నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ಅರ್ಜೆಂಟಾಗಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ నాకు ಬೇಕಾಗಿರೋದು ಅದೇ ಇವಾಗ ನಾನು ಬೇಕಾಗಿರೋದು ಫೈಲ್ ಏನು ಬೇಕು ಅಂತ ನನ್ನನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾಡಬೇಕು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ನೋಡಿ ಅಲ್ಲ ಕಲ್ಲಾಗಬಾರ್ದು ಏ ಬಾರ ಲೋಪರ್ ನನ್ನ ಮಗನ ನಿಮ್ಮ ಜಮೀನ ಇದು ನಿಮ್ಮ ಅಪ್ಪಂದಲ್ಲ ನೀನು ನಮ್ಮನ್ನ ಕೇಳ ನಿಮ್ಮ ಅಪ್ಪಂದ ನಮ್ಮನ್ನ ಕೇಳ ನಮ್ಮದ ಮಾತಾಡ್ಬೇಡಪ್ಪ ತಪ್ಪಾಗುತ್ತೆ ಅಲ್ಲ కోలార్ జిల్లా బంగారుపేటలో హత్యకు గురైన తహసీల్దార్ చంద్రమౌళీశ్వరి మధుగిరి తాలూకా వాసి అవ్వడంతో మధుగిరి తాలూకీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో మధుగిరి తాలూకా తహసీల్దార్ విశ్వనాథ్ మరియు మధుగిరి తాలూకా ఆఫీస్ అధికారులు బంగారుపేట తహసీల్దార్కు పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. మరియు తహసీల్దార్ మాట్లాడుతూ చంద్రమౌళీశ్వరిపై జరిగిన దాడి భవిష్యత్తులో ఎవరిపైనా జరగకుండా కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యకు గురైన తహసీల్దార్ చంద్రమౌళీశ్వరికి 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాలని తహసీల్దార్ విశ్వనాథ్ కోరారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮಗೆಲ್ಲ ತಿಳಿದಿರುವ ಹಾಗೆ ಬಂಗಾರಪೇಟೆ ತಹಸೀಲ್ದಾರ್ ಆದಂಥ ಮಾನ್ಯ ಚಂದ್ರಮೌಳೇಶ್ವರ ಅತ್ಯಂತ ದಕ್ಷ ಆಡಳಿತಗಾರರಾಗಿ, ವಿಶೇಷವಾಗಿ ಆರೋಗ್ಯ ತುರ್ತು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೋವಿಡ್ ಸಾಂಕ್ರಾಮಿಕ ರೋಗ ತಡೆಗಟ್ಟುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅತ್ಯಂತ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಿದ್ದಾರೆಂದು ಅಲ್ಲಿನ ಜನಗಳ ಮೆಚ್ಚುಗೆಗೂ ಸಹ ಪಾತ್ರರಾಗಿದ್ದು, ಇಂಥ ಒಂದು ದಕ್ಷ ಅಧಿಕಾರಿಗೆ ಕರ್ತವ್ಯದಲ್ಲಿದ್ದಾಗ ಒಳಸಂಚು ರೂಪಿಸಿ ಎಷ್ಟು ಪ್ರಿಪೇರ್ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತಂದರೆ ಆ ಚಾಕು ಉಪಯೋಗಿಸ್ತಕ್ಕಂಥ ಚಾಕು ನೋಡಿದರೆ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ ಎಂಥ ವಿಕೃತ ವ್ಯಕ್ತಿ ಅವರು. ಮೇಲಾಗಿ ಆತನು ಒಬ್ಬ ಜವಾಬ್ದಾರಿಯುತ ನೌಕರರಾಗಿ ನಿವೃತ್ತಿ ಹೊಂದಿರ್ತಾನೆ, ಶಿಕ್ಷಕನಾಗಿರ್ತಾನೆ. ಸಾವಿರಾರು ಮಕ್ಕಳಿಗೆ ಬುದ್ಧಿ ಹೇಳದಂಥ ವ್ಯಕ್ತಿ ಈ ಥರ ವಿಕೃತ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ಒಬ್ಬ ದಕ್ಷ ಪ್ರಾಮಾಣಿಕ ಅಧಿಕಾರಿಯ ಮೇಲೆ ಪ್ರಿಪೇರ್ ಆಗಿ ಒಳಸಂಚು ರೂಪಿಸಿ ಅದೇ ಸ್ಪಾಟ್ಗೆ ಪೊಲೀಸ್ ಜೊತೆಗಿದ್ದರೂ ಸಹ ಇಂಥ ಅಹಿತಕರ ಘಟನೆ ಆಗಿರೋದು ಅತ್ಯಂತ ಖಂಡನೀಯ. ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಈ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಈ ಅಸ್ವಾಭಾವಿಕ ಕೊಲೆಗೆ ಅತ್ಯಂತ ಕಠಿಣಾತಿ ಕಠಿಣ ಶಿಕ್ಷೆ ಸರ್ಕಾರ ನೀಡಬೇಕಂತ ನಾನು ನಮ್ಮೆಲ್ಲ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರ ಮೂಲಕ ಒತ್ತಾಯ ಮಾಡ್ತೀನಿ. ಅಷ್ಟಲ್ಲದೆ ಸರ್ಕಾರ ಅವರಿಗೆ ಎಕ್ಸಾಂಪ್ಲರಿ ಕಾಂಪನ್ಸೇಷನ್, ಯಾಕಂದರೆ ಜೀವಕ್ಕೆ ಎಷ್ಟೇ ನಾವು ಕಾಂಪನ್ಸೇಷನ್ ಕೊಟ್ಟರೆ ಸಾಲದು, ಅತ್ಯಂತ ಒಂದು ಉನ್ನತ ಕಾಂಪನ್ಸೇಷನ್ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ಜನ ಸರ್ಕಾರಕ್ಕೆ ವಿನಮ್ರಪೂರ್ವಕವಾಗಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. ಮತ್ತು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ, ನಾವು ಒಬ್ಬ ದಕ್ಷ ಆಡಳಿತಗಾರರನ್ನು
ನಾವು ತಹಶೀಲ್ದಾರನ KS ಆಫೀಸರ್ನ ಕಳ್ಕೊಂಡಿರೋದು ನನಗೆ ಅತ್ಯಂತ ದುಃಖ ಆಗಿದೆ, ನೋವಾಗಿದೆ. ಇವ್ರ ಬಗ್ಗೆ ನಾನು ನಿನ್ನೆ ಈ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಹಶೀಲ್ದಾರ್ ಜೊತೆ ಮತ್ತು ನಮ್ಮ KS ಆಫೀಸರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ವರಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಸಾಹೇಬ್ರ ಜೊತೆ ನಾನು ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಅತ್ಯಂತ ದಕ್ಷ ಪ್ರಾಮಾಣಿಕ ವ್ಯಕ್ತಿ. ಜನರ ಕಷ್ಟ ಆಲಿಸಲು ಸ್ಪಾಟ್ಗೆ ಹೋದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದು ಒಂದು ಒಳಸಂಚು ರೂಪಿಸಿರೋದು ಅತ್ಯಂತ ಒಂದು ವಿಕೃತಕಾರಿ ಘಟನೆ. ನಾನು ಕಠಿಣ ಶಬ್ದಗಳಿಂದ ಖಂಡಿಸ್ತೀನಿ ಮತ್ತು ಅವರ కుటుంబಕ್ಕೆ ఈ దుఃఖವನ್ನು భరిసలు. రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం కార్యక్రమం చేపట్టామని మంత్రి కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేశారని, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దగా మోసానికి ప్రతిరూపం చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. ఎన్ని కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని, గత 5 ఏళ్లలో చంద్రబాబు 2.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని అన్నారు. రాష్ట్రంలో 10,000 జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏదో రైతు దినోత్సవం కాదు, రైతు ద్రోహి దినోత్సవం నిర్వహించినట్టుగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నిజంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు, దగాకి పేటెంట్ పొందినవాడు చంద్రబాబు నాయుడు. ఒక దగా ఎలా చేయాలో ఆయనకి తప్ప పేటెంట్ ఎవరికి లేదు. పూర్తిగా ఆనాడు పార్టీనే దగా చేసి తనకి రాజకీయ భిక్ష పెట్టి ఒక స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్నే దగా చేసి ఆయన మాట్లాడతాడు దగా గురించి, ద్రోహం గురించి. రైతులకి రాజశేఖర రెడ్డి గారు ద్రోహం చేశారంట, జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారంట, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది కట్టు కథలు, పిట్ట కథలు, ప్రజలు ఇంకా నమ్ముతారనే భ్రమలో బతుకుతూ ఉన్నట్టున్నాడు ఆయన. పాపం మీ కథలు నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఆ రోజు మీ 5 ఏళ్ల పరిపాలనలో రైతులకు మీరు చేసిన ద్రోహం, ప్రజలకు మీరు చేసిన ద్రోహం చూడబట్టే మీకు అలాంటి తీర్పు ఇచ్చారు. కనీసం ఆ తీర్పు నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకుండా, ఎక్కడ తప్పు చేశామనేది కనీసం సమీక్షించుకోకుండా మళ్లీ తగుదనమ్మా అని రోడ్డు మీదకి వస్తాడు. తగుదనమ్మా అని చెప్పి సమావేశాలు పెడతాడు. ఏవేవో అబద్దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతుల పట్ల మీకు మమకారం ఉంటే, మీరు చేస్తాన్న రుణమాఫీని, రైతు రుణమాఫీని 5 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేకపోయావో చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన 2014లో హామీ ప్రకారం 87,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాల్సి ఉంటే మీరు చేసిందంత, మీరు ఇచ్చిందంత లెక్కలేసి 24,000 కోట్లకు తీసుకొచ్చి, ఆ 24,000 కోట్లని కూడా మళ్లీ కుదించి దాన్ని 15,000 కోట్లకు తీసుకొచ్చి, ఆ 15,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేదు. ఏదో వాళ్ళ పాత బకాయిల గురించి మాట్లాడుతున్నాడు. పాత బకాయిల గురించి మాట్లాడాల్సి వస్తే నీలాగా ఒక చేతగాని పరిపాలన చేసిన నాయకుడు ఎవరో బహుశా ఈ దేశంలో కనపడదు. మేము కట్టలేదా పాత బకాయిల్ని, మీరు కట్టడం పెద్ద గొప్ప విషయం అంటాడు. ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం వెబినార్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలోని బ్రాండింగ్స్కు పునాది వేసి సుమారు 30,000 కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయమని, మహిళా సాధికారతకు పెద్దపీట వేసేలా ఎక్కువ శాతం మహిళా మణులే కుటుంబాలను ముందుండి నడిపిస్తుండడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. వస్త్ర తయారీ పరిశ్రమలకు నెలవైన ఏపీలో టోరే సహా ఎన్నో పరిశ్రమలు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. Thank you very much. Good afternoon to everyone. It's a pleasure to meet you all virtually, and my special greetings to Honorable Minister of Textiles, Government of India, Srimati Smriti Irani ji, to Shri Ravi Kapoor ji, the Secretary, Ministry of Textiles, Government of India. Let me start off to saying this, that welcome to this new era of disruptiveness of work in commerce, business and financial rules. The age-old rules that have been set out, we need to relook at these rules again. In this COVID world where quick adaptability and nimble corrections is the way forward, let me take this opportunity to showcase how the state of Andhra Pradesh, we are redefining the relationship with investors. In so far as much it is not how quick I process, but to handhold the investors through the whole life cycle of business. Our secretary will explain elaborately along
about the various initiatives we are rolling out from the administrative point of view. Rather, I would like to take a step back and say how, as a policymaker, it gives me immense opportunities in the COVID world. A point in case here I would like to elaborate is how our Honorable Chief Minister reached out to the MSME sector by clearing out all the incentives due for the past 5 years. This year, we promised to clear out all the dues of the textile industries for the past 7 years, tantamounting to 1,300 crores. Our new industry policy is aligned to creating a world-class workforce by setting up 30 skilled colleges combined with talent and natural resources. Our commitment to investors would trigger and perpetuate a clean, sound policy for future investments into the state, which will offer a plethora of opportunities. I can proudly recall how our late Chief Minister of United Andhra Pradesh, Shri Dr. Y.S. Rajshekhar Reddy Garu, laid the foundation to 30,000 families' betterment of life by way of creating job opportunities, creating a holistic development when he invited Brandix India to invest in Visakhapatnam. Andhra Pradesh has witnessed major textile manufacturers like Toray, and key potential sectors are now engaged in its vision in developing the missing segments of the entire textile value chain and create an ecosystem that provides ample. ఏలూరు జిల్లాలో ఉన్న కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో కోవిడ్-19 నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రుల ఆశ్రమం, తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి, భీమవరం సిహెచ్సిలో ఉన్న కోవిడ్-19 బాధితులు, కోవిడ్ కేర్ సెంటర్లు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, కోనంగిలలో ఉండే వైద్యం పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన ఆశించారు. భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగినట్లయితే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. పాజిటివ్ కేసు నమోదైన వెంటనే వారికి సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, వారి నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించాలని ఆయన సూచించారు. పాజిటివ్ వచ్చిన తక్కువ లక్షణాలు ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్లోను, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి ఆసుపత్రుల్లోనూ కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉంచి చికిత్సలు అందించాలని ఆయన ఆదేశించారు. సేమ్ పరిస్థితి కాదు. 2 వారాల నుంచి చెప్తున్నాను నేను. ఇది మా డ్యూటీ. ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత అది క్యారీ అయ్యిందా లేదా, నేను ఒక జేసీ ఉంది, ఒక సీఈఓ ఉంది, ఇంతమంది ఉన్న తర్వాత ఇది మా డ్యూటీ. నేను హౌస్ సైట్స్ లో బిజీ ఉన్నాను, శాండ్ లో బిజీ ఉన్నాను, మిగతా పనుల్లో బిజీ ఉన్నాను. ఇప్పుడు ఏంటి అసలు పని అంతా మానేసేసి టైం పాస్ చేసుకుంటారు. స్టేట్ కోవిడ్, డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో పేషెంట్ అందరితో మాట్లాడి సేమ్ ఫార్మాట్ కదా, ఏం జరగట్లేదు. నాకు వాళ్ళందరూ ఏఎన్ఎంస్తో మాట్లాడతారు. ఈ కాల్ సెంటర్ నెంబరు ఆ ఏఎన్ఎంస్కి చేస్తారు. ఏఎన్ఎంస్ ఎన్ని ఎక్కడ రాగానే ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాత ఈ ఫర్దర్ కావాలి. అది ఏమన్నా సింటమాటిక్ కేసా, లేదంటే ట్రావెల్ హిస్టరీ ఉందా, లేదు సడన్ డెత్ అయిందా, లేదు ఇన్ని పాజిటివ్ కేసులో టచ్లో ఉందా, లేదు కంటైన్మెంట్ క్లస్టర్లో ఉన్నదా అని చూసుకుంటే దాన్ని బట్టి శాంపుల్ తీసుకోవడమా లేదని చెప్తారు. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను. 92 PHCలో కొంతమంది డాక్టర్లు చేస్తారు, కొంతమంది చెయ్యరు. వాట్ ఎవర్ యువర్ గైడింగ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చేస్తారు. మనకి 25 కేసెస్ ఎవరి కేసు అవ్వదు. నాట్ కరెక్టింగ్ ఇన్ఫర్మేషన్. కొంతమంది పిహెచ్సి డాక్టర్లు ఇస్తారు, కొంతమంది పట్టించుకోవడం. నాకు ప్రతి ఏరియా దగ్గర రావాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో కనుక డెత్ జరిగి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాకపోతే పోలీసులు లా అండ్ ఆర్డర్తో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మైలవరం సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు చేశారు. మైలవరం స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పోలీసులు విధి నిర్వహణలో ముందుండి పోరాడుతున్నారని చెప్పి తమ వంతు పాత్రను పోషిస్తున్నారన్నారు. డ్యూటీలో 50 నుండి 55 సంవత్సరాల వారికి విధి నిర్వహణలో భారం తగ్గించామని, ఆరోగ్యరీత్యా కొంతమందికి సెలవులు కూడా ఇచ్చామన్నారు. గత 4 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గిందని, ఎక్కువ అక్రమ మద్యం కేసులే నమోదవుతున్నాయని తెలిపారు.
అన్ని పోలీస్ స్టేషన్లో ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారో లేదన్నది మెయిన్ ప్రయారిటీ. ఈరోజు ఈ మైలవరం సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. మెయిన్ విజిట్ పర్పస్ ఏమిటంటే ఆ పోలీస్ స్టేషన్స్లో మెన్ వెల్ఫేర్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా ప్రాపర్గా. ఎందుకంటే మనం వాళ్ళకు ఈ మాస్క్లు కానీ గ్లౌస్ శానిటైజర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు లేదా చూస్తాం. తర్వాత మన పోలీస్ స్టేషన్ ఫ్రీక్వెంట్గా పిటిషనర్స్ విజిటర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయడం ఒకటి. ఈ 50+ ఏజ్ గ్రూప్ ఉండి కొంత ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా హెవీ డ్యూటీస్ కాకుండా వాళ్ళకి లైటర్ డ్యూటీస్ చేయమని మనం చెప్పడం జరిగింది. అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూడడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్లో మెనుకు మనం ఏదైతే ఇచ్చామో మెటీరియల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారు. కేర్ కూడా ప్రాపర్గానే తీసుకుంటున్నారు. మరొకసారి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్లో ఉంటారు పోలీస్ ఫోర్సు. ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకపోతే లేకపోతే మళ్ళీ మనమే ఎఫెక్ట్ కావడం కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని. సోఫార్ మన జిల్లాలో వరకు వచ్చేటప్పటికి పాజిటివ్ కేసెస్ 368 ఉన్నాయి దగ్గరగా. అందులో పోలీసు డిపార్ట్మెంట్ వరకు సంబంధించి 9 కేసెస్ వచ్చాయి. 9 కేసెస్లో కూడా ఆల్మోస్ట్ 6 కేసెస్ డిశ్చార్జ్ అయ్యాయి. 3 కేసెస్ మాత్రం ప్రస్తుతం యాక్టివ్ కేసెస్గా ఉన్నాయి. అదర్ యూనిట్స్తో కంపేర్ చేస్తే మనం లెస్ నెంబర్లోనే ఉన్నాం. ఇదే మెయింటైన్ చేస్తూ ఫస్ట్ మన మెన్ వెల్ఫేరు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ఫేరు, అలాగనే ఎక్కడైతే ఏరియాలో కొద్ది కేసెస్ ఎక్కువ ఉంటున్నాయో ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీ టైం మనం చేంజ్ చేయడం, ఈ టైమింగ్స్ కొద్ది తగ్గించేసి ఈ మాస్క్ వేసుకోవాలి వాళ్ళ మీద మనం ఫస్ట్ ఇనిషియల్గా ఆల్రెడీ కౌన్సిలింగ్ అయింది. అయినప్పటికీ మారిన వాళ్ళ మీద ఎవ్రీడే వీఆర్ ఇంపోజింగ్ ఫైన్. అర్బన్ ఏరియాలో అయితే 100 రూపీస్, రూరల్ ఏరియా అయితే 50 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. సాల్వ్ టు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అది మన ప్రధాన ఉద్దేశం. దానిపైన ఎక్కువ ఈరోజు కోవిడ్ రిలేటెడ్ విజిట్ అయ్యింది. డిపార్ట్మెంట్లో 50% సెలవులు ఇచ్చారన్నారు సార్. 50 and above ఏజ్ గ్రూప్ ఉన్న ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతదేహాలను జేసీబీ ట్రాక్టర్లలో తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన మరొక ముందే మరో దారుణమైన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మనం పోరాడాల్సింది రోగితో కాదు కరోనాపై అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటే అందుకు భిన్నంగా ప్రభుత్వం సిబ్బంది వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైరస్తో ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియల్లో ప్రభుత్వ సిబ్బంది కనీసం మానవత్వం చూపించకపోవడంపై తీవ్ర చర్యకు దారితీసింది. అర్ధరాత్రి అంబులెన్స్ల ద్వారా మృతదేహాలను తరలించి పెన్నా నది ఒడ్డున ఖననం చేస్తున్నారు. 3 మృతదేహాలను అంబులెన్స్ నుంచి తీసి జేసీబీలో విసిరివేశారు. ఆ తర్వాత ఓ గుంటలో వేసి పూడ్చిపెట్టారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కరోనా మృతదేహాలను తరలించడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమకు వైరస్ సంక్రమిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్టింగ్ లో పెట్టుకో అన్నా. వెళ్ళిపడినా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ముకుందాపురం గ్రామానికి ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టు ద్వారా అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీరును ఎస్సీ నాయకులు ఆనంద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆనంద్ మాట్లాడుతూ తమ గ్రామం ప్రశాంతంగా ఉంటే మాజీ ఎమ్మెల్యే గొడవలు పెడుతున్నారని అన్నారు. మీకు తెలుసా అసలు మీరు బండి బాటాన్ని కోర్టులో వేయటానికి మీకు ఏం తెలుసు? ఒక వ్యక్తిని కాపాడటం కోసం 162 మంది ఇళ్ల స్థలాలు ఆపేసిన చరిత్ర మీకు. ఒక వ్యక్తిని కాపాడటం కోసం 162 మంది ఇళ్ల స్థలాలు ఆపేసిన వ్యక్తి నువ్వు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే దానికి అడ్డు తగులుతాం అనేది కరెక్ట్ కాదు. మాకు తెలుసు, మేము సాక్షులమే. అది కాకుండా ప్రజలకు జరిగే ఇళ్ల స్థలాల విషయంలో తప్పులు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతాం కరెక్ట్ కాదండి. మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, ఎందుకంటే ఉన్న నిజాలు మాట్లాడండి. మేము ఆ ల్యాండ్లో
ఎవరైతే ల్యాండ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 30 ఏళ్ళ నుంచి ఆక్రమణలో ఉన్నారో వాళ్ళతో పిలిచి ఈ ల్యాండ్ మేము ఇళ్ల స్థలాలకు తీసుకుంటున్నాం, మీకు ఏం కావాలని అడిగినప్పుడు ఈ ఊర్లో ఉన్న మీ పార్టీ నాయకులు పెద్దోడికి ఒక్కుంటున్నారా, చిన్నోడికి ఒక్కుంటున్నారా, ఇవ్వండి, చెరుకో ఇళ్ల స్థలం ఇవ్వండి అంటే మేము అంగీకరించి ఎంఆర్ఓ గారికి చెప్పాం. అలాగే కానిద్దాం అనుకున్నాం. కానీ ఈ లోపల మీరు బండిబాటని కోర్టులో వేయటం, నిజాన్ని చూడండి, కళ్ళుండి చూడలేని పరిస్థితి మీది. నిజాన్ని చూసి ఈ సమస్యకు పరిష్కారం చూపించండి. గొడవలు పెట్టకండి. ఇక్కడ మేము చాలా ప్రశాంతమైన మనుషులు, చాలా ప్రశాంతంగా ఉంటాం. ఏ పార్టీ అయినా ఊర్లో అన్ని విషయాలు కలిసి చేస్తాం. కానీ మీ అండదండలతో గొడవలు పెట్టే పరిస్థితి, తోపులాట చేసే పరిస్థితి, మీదకొచ్చే పరిస్థితి నడుస్తుంది. దీన్ని మీరు తక్షణం ఖండించాలి. ఖచ్చితంగా దీనిపై నిజం తెలుసుకోండి. మీకు నిజాలు కావాలంటే మాకు కౌరంపండి, మేము కూడా వస్తాం. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పగలుగుతాం. అంతేగాని మీరు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలతో ఉంటే మాత్రం కొనసాగనివ్వం. ఎందుకంటే ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు చాలా అవసరం. ఇవాళ చాలా మంది ఎస్సీ, బీసీ, ఓసీల్లో చాలా మందికి ఇళ్ల లేక ఒకే ఇంట్లో 3 కాపురాలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల పథకం తెచ్చి అన్ని పార్టీలకి, అన్ని కులాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని మా ఊర్లో కొంతమంది వ్యక్తులతో మీరు ఏకమయ్యి ఇళ్ల స్థలాలు ఆపేయటం అనేది సమంజసంగా లేదు. ఇప్పటిదాకా మేము ఏదైనా విశాఖలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పట్టాల నుండి వేరుపడిన 4 బోగీలు పక్క కొరిగాయి. కోరమండల్ వైపు నుండి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జగ్గైపేట మండల్ పరిధిలోని షేర్ మహమ్మద్పేట గ్రామ సమీపంలో ఉన్న కెమికల్ కర్మాగారం నుండి కెమికల్ వాయువులు విపరీతంగా విడుదలవుతూ షేర్ మహమ్మద్పేట గ్రామాన్ని, గ్రామ ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయని యావత్ గ్రామ ప్రజలు ఏకతాటిపై వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం సుమారు 3000 సంతకాలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వినూత్న రీతిలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితులు చేయి దాటక ముందే గ్రామస్తులకు అండగా ఉండాలని గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ గారు కూడా తక్కిళ్ళపాడు వస్తే అక్కడికి వెళ్లి ఆ రోజున ఆ వాసన భరించలేక రామచంద్రపేట ప్రజలు రాత్రి 2:30కి లేచి ఈ పొల్యూషన్, ఈ పొగ ఎక్కడ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ మాది విశాఖపట్నం అవుద్దా, పాలిమర్స్ లో మా బతుకులు అవుతాయని చెప్పేసి ఆ రాత్రి వాళ్ళు ఎత్తుకుంటూ ఈ గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. అది వాసన వస్తుంటే అక్కడ ధర్నా పెట్టారు. అది తెలుసుకున్న మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ఆ రోజున కలెక్టర్ గారు మేము దాని మీద చర్యలు తీసుకుంటాం, ఏ విధంగా అయినా చట్టపరమైన అనుకున్నాను అన్నారు. కానీ ఆ రోజు సాయంకాలం పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి మా పై ఆఫీసర్ దీని మీద స్పందించాలి, ఆయన అనారోగ్య కారణంగా రాలేదు కాబట్టి వారం రోజుల పాటు ఈ ఫ్యాక్టరీని రన్ చేయకూడదు, బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఎలాంటి వేస్టేజ్ ని తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వెళ్ళారు ఆయన. కానీ 2 రోజులు తిరగకుండానే ఫ్యాక్టరీ రన్ చేస్తా ఉన్నారు. అదేమంటే అధికారులు ఎన్నిసార్లు వచ్చినా ఎంఆర్ఓ గారేమో మా పరిధి కాదమ్మా, నేను చూస్తూ ఊరుకోవడమే, మీరు చెప్పింది నేను చెప్పడమే తప్ప నాకేమీ హక్కు లేవని చెప్తున్నారు. పొల్యూషన్ బోర్డు మాత్రం వచ్చి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాట దాటేసి వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లలు, పనికెళ్లే కూలీలు, మహిళా కూలీలు వాంతులై పడిపోతా ఉన్నారు. చుట్టుపక్కల రామచంద్రపేట, షేర్మూర్పేట ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారికి మేము ఆ సందర్భంగా జరిగే విషయాన్ని ఆయన దృష్టి తీసుకురావడానికి వచ్చాం. ఇక్కడికి వెంటనే వారం రోజుల్లో స్పందిస్తామన్నారు. దానికి సంబంధించి స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం మేడపాడు తుంగపాడు రోడ్డులో ఆటో మోటార్ బైక్ ఢీకొనడంతో మోటార్ బైక్ పై వెళుతున్న ద్వారకాపుడికి చెందిన పిల్ల సాయి అనే యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మండపేట రూరల్ పోలీసులు.
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 పాము కాటు కేసులు రాగా వాటిల్లో తోట్లవల్లూరు మండలం ఐలూరు గ్రామానికి చెందిన గోళ్ల చింతయ్య పొలంలోని పనిచేస్తుండగా రక్తపింజేరు పాము కరవడంతో దగ్గరలో ఉన్న నాటు వైద్యుని దగ్గరకు వెళ్లి మంత్రాలు కళ్లలో కలిక్కం తాయెత్తి కట్టించుకుని వచ్చేసరికి పాము విషం మెదడుకు పాకి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడని బాధితునికి యాంటీ స్నేక్ వినం ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టామని ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో యాంటీ స్నేక్ వినం ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతుందని కావున ప్రజలు వీటిని వినియోగించుకోవాలని డాక్టర్ సొంటి శివరామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ మోమాట్ల వైద్యాధికారి డాక్టర్ సొంటి శివరామకృష్ణారావు అని మాట్లాడుతున్నానండి. ఈ రోజున రైతు కూలీలు 3కి పాము కాట్లు అనేది పొలంలో జరిగిందండి. అయితే గోళ్ల చింతయ్య అనే ఐలూరు గ్రామస్తుడు మాత్రం తోట్లవల్లూరు మండలం ఇతను పాము కరిచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా దగ్గరున్నటువంటి నాటు వైద్యుని దగ్గరికి వెళ్లి మంత్రాలు పెట్టించుకుని కళ్ళల్లో కలికి పెట్టించుకుని మరియు తాయెత్తులు కట్టించుకుని వచ్చేపాటికి మన హాస్పిటల్కి వచ్చేపాటికి దాదాపు 3 గంటల టైము లేట్ అయిందండి. దానివల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అతనికి మనము యాంటీ స్నేక్ వేనం ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఇప్పటికి ప్రస్తుత పరిస్థితికి కొంచెం మెరుగుపడిందండి. అయితే నేను రైతు కూలీలకి రైతులకు ప్రజలకు తెలియజేసేది ఒక్కటండి. మీరు పాము కరిచిన వెంటనే అది విషపూరితమైనటువంటి పామైనా విషరహితమైనటువంటి పామైనా మీరు దగ్గరున్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు 30 నిమిషాల్లోపు వచ్చినట్టయితే అది ఎంత విషపురుగు అయినటువంటి కట్లపాము, గుమ్మడిత్తుల పింజేరు, రక్త పింజేరు, నల్లత్రాసు ఇలాంటి పాములైనా మన కలెక్టర్ గారు ఎండి ఇంతియాజ్ గారు మరియు మన డిఎంహెచ్ఓ గారు డాక్టర్ ఐ రమేష్ గారు ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్ లో అన్నింటిలోనూ కూడా యాంటీ స్నేక్ వేనం ఇంజెక్షన్స్ ని ఉంచడం అనేది జరిగిందండి. ప్రజలు రైతు కూలీలు అందరూ కూడా ఆ యాంటీ స్నేక్ వేనం ఇంజెక్షన్స్ ఉపయోగించుకోవాలని మీరు దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్ గా వచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు అది విషపూరితమైనటువంటి పామా విషరహితమైనటువంటి పామా అనేది లక్షణాలను గమనించుకుంటూ మీకు యాంటీ స్నేక్ వేనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుద్దని మంత్రతంత్రాలకు కళ్ళల్లో కలిపి వీటి వల్ల ఆ స్నేక్ యొక్క వేనం ఏదైతే ఉందో అది నెమ్మదిగా రక్తంలోకి చేరి రక్తం నుంచి రక్త నరాలకు మరియు గొట్టాలకు వెళ్లి చివరికి గుండె ఊపిరితిత్తులు బ్రెయిన్ కూడా వెళ్లి అన్కాన్షియస్ అయిపోయి ప్లస్ రెస్పిరేటరీ పెరాలసిస్ వల్ల చివరికి చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని మీరు అలాంటి పనులు ఎవరూ చేయవద్దని పాము కరిచిన వెంటనే మీరు దగ్గరున్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు చాలా ధైర్యంగా రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నానండి. నమస్కారాలు, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో వైరస్ తో ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియలో మరిచిన మానవత్వం. 3 మృతదేహాలను అంబులెన్స్ నుంచి తీసి జేసీబీలో విసిరివేసిన సిబ్బంది. రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం కార్యక్రమం చేపట్టామన్న మంత్రి కన్నబాబు. ఎన్ని కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారుపేటలో తహసీల్దార్ పై దాడి. హెడ్ మాస్టర్ వెంకట చలపతి కత్తితో దాడి చేయడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలిన తహసీల్దార్. ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం వెబినార్ లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వస్త్ర తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ నెలవైన ప్రాంతమని వెల్లడి. కోవిడ్-19 నోడల్ అధికారులతో ఏలూరు కలెక్టర్ సమీక్ష. భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగినట్లయితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.